ఎప్పుడైనా ఏదైనా భగవంతుని ఆరాధన చేసినా, భగవక్షేత్రానికి వెళ్ళినా, మనం వైదికమైన ఆధ్యాత్మికమైనటువంటి ఏ కర్మలు నిర్వర్తించినా కూడా ఏది నిర్వర్తించినప్పుడు దీని ఫలం ఏమిటి అంటే పాప నివృత్తి. ఏదైతే పాప చిహ్నాలుగా అనేకమైనటువంటి పాపాలు మన శరీరంలో ఉన్నాయి, ఇది పాప దేహం కాబట్టి, రుణాత్మకమైన దేహం కాబట్టి అధ్యాత్మ రామాయణ చెప్తారు, సుఖదుఖాత్మకం శరీరం. ఈ శరీరం సుఖదుఖాలు అనుభవించడానికే ఉంది, ఇది మరొక పనే లేదండి. అందువల్ల అటువంటి దేహాన్ని ఆశ్రయించి అనేకమైనటువంటి పాపాలు కాబట్టి రాజసమైన భావంతో మనం ఏ విధమైనటువంటి క్షేత్రానికి వెళ్ళినా, అడిని దాన ధర్మాలు చేసినా, ఎంతటి సర్వోత్కృష్టమైన కర్మల్ని ఆచరించినా, అక్కడక్కడ కొంతకాలం ఉండి మళ్ళా మనం మన స్వగృహాన్ని తిరిగి వచ్చిన తర్వాత రాగద్వేషాలు కామక్రోధాదులు జయించకపోతే ఆ తీర్థానికి వెళ్ళడం కానీ, ఆ పూజ కానీ, ఆ పారాయణాలు కానీ ఇవన్నీ కూడా వ్యర్థం. ఎందుకంటే స్వానుభూతికి రాలేదు, పాప నివృత్తి జరగలేదు, వైరాగ్యం కలగలేదు. అందువల్ల అది జరగలేదు కాబట్టి అది జరిగేంత వరకు ప్రయత్నం చేస్తూ ఉండడం ఒక విధానం. జరగలేదని తెలుసుకోవడం మాత్రం అవసరం. ఒకసారి వెళ్ళంగానే అన్ని ఫలాలు రావడం ప్రయత్నం చేస్తూ ఉండాలి ఎప్పుడైనా సరే.